ఆఫ్ఘనిస్తాన్‌తో 3 వన్డేల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ధర్మశాల వేదికగా శనివారం జరిగిన తొలి వన్డేలో సమిష్టిగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ శుభ్మాన్ గిల్ అసాధారణ బ్యాటింగ్‌తో పాటు టీమిండియా డెబ్యూ బౌలర్లు భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్‌లో టీమిండియా 1-0తో ముందడుగు వేసింది. టీమిండియా 2023 నుంచి వన్డేల్లో చేజింగ్‌లో 30 మ్యాచ్లు ఆడితే 23 మ్యాచ్లను విన్ అయింది. అండ్ 6 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఇక వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ 4 గంటలు ఆలస్యంగా స్టార్ట్ అయింది. దాంతో ఈ మ్యాచ్ను అంపైర్లు 25 ఓవర్లకు కుదిరించారు. ఇక మ్యాచ్ హైలైట్స్‌లోకి వెళ్తే టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆఫ్ఘనిస్తాన్‌కు స్టార్టింగ్‌లోనే గట్టి షాక్ తగిలింది. కేవలం 13 పరుగుల దగ్గర డెబ్యూ బౌలర్ అయిన గుర్నూర్ పారవేసిన ఒక అద్భుతమైన బంతిని భారీ షాట్ ఆడిపోయి మిడిల్ ఆఫ్ లో ఉన్న శుభ్మాన్ గిల్కి క్యాచ్ ఇచ్చి ఇబ్రాహీం జడ్రాన్ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అటల్ కూడా ఎక్కువసేపు మైదానంలో నిలవలేకపోయాడు. హర్షదీప్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రహ్మద్ షా కూడా హర్షదీప్ సింగ్ బౌలింగ్లోనే మైదానం నుంచి నిష్క్రమించాడు. ఇలా కేవలం 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో ఓపెనర్ రహ్మల్లా గుర్బాజ్ ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 48 బంతుల్లోనే వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర సృష్టించాడు. స్టార్టింగ్లోనే రహ్మనుల్లా గుర్బాజ్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియా రివ్యూ తీసుకుని ఉంటే గుర్బాజ్ 14 పరుగులకే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగేవాడు. హర్షదీప్ సింగ్ వేసిన 3వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భారత ఆటగాళ్లు ఎల్బీ కోసం గట్టిగా అప్పీల్ చేయగా అంపైర్ స్పందించలేదు. బ్యాట్కు సమీపంగా వెళ్లడంతో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుందని భారత ఆటగాళ్లు పొరపడ్డారు. కెప్టెన్ శుభ్మాన్ గిల్ కూడా ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుందంటూ సైగలు చేశాడు. కానీ రిప్లేలో ఇన్సైడ్ ఎడ్జ్ కాలేదని తేలింది. అంతేకాకుండా అవుట్ అని కూడా స్పష్టమైంది. దాంతో హర్షదీప్ సింగ్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. అంతేకాకుండా 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కూడా రన్అట్ అయ్యే ప్రమాదం నుంచి గుర్బాజ్ తప్పించుకున్నాడు. ఈ అవకాశాలతో గుర్బాజ్ ఆకాశం అద్దుగా చెలరేగిపోయాడు. ఇక గుర్బాజ్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు ఇలా వచ్చి అలా మైదానం బయటికి వెళ్లిపోవడంతో 24.5 ఓవర్లలోనే ఆఫ్ఘనిస్తాన్ కేవలం 194 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక భారత్ తరపున డెబ్యూ చేసిన హర్షదీప్, గుర్నూర్ బ్రార్ తలో 3 వికెట్లు తీసుకున్నారు. హర్షదీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి చెరో 2 వికెట్లు తీసుకున్నారు. ఇక అనంతరం భారీ లక్ష్యంలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ అండ్ శుభ్మాన్ గిల్ మంచి స్టార్ట్ ని అందించారు. రోహిత్ శర్మ 3వ ఓవర్లో ఒక పవర్ఫుల్ సిక్సర్ కొట్టడంతో 16,000 పరుగుల మైల్ రాయిని టచ్ చేశాడు. దాంతో స్టేడియం మొత్తం రోహిత్ శర్మ అంటూ మారుమోగిపోయింది. రోహిత్ శర్మ ఓపెనర్ గా ఇప్పటి వరకు 359 మ్యాచ్ల్లో 45.35 అదిరిపోయి యావరేజ్ తో 16,009 రన్స్ చేశాడు. ఇందులో 45 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓపెనర్గా ఇండియా తరపున అత్యధిక పరుగులు చేసిన రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ 16,119 పరుగుల పేరిట ఉండగా రోహిత్ శర్మ ఆ రికార్డుకు కేవలం 110 పరుగుల దూరంలోనే ఉన్నాడు. అయితే దురదృష్టవశాత్తు 6వ ఓవర్లో రోహిత్ శర్మ రన్అట్ అయ్యాడు. హిట్ మ్యాన్ అవుట్ అయిన తర్వాత వచ్చిన వన్ డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆఫ్ఘాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 22 బంతుల్లోనే 3 ఫోర్లు, ఒక సిక్సర్తో 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయసర్ కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న కెప్టెన్ శుభ్మాన్ గిల్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. కేవలం 35 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా వన్డే క్రికెట్లో అత్యంత తక్కువ ఇన్నింగ్స్లోనే 3,000 పరుగులు పూర్తి చేసుకున్న అంతర్జాతీయ బ్యాటర్గా శుభ్మాన్ గిల్ హిస్టారికల్ రికార్డును సృష్టించాడు. శుభ్మాన్ గిల్ చివరి వరకు క్రీజులో ఉండి కేఎల్ రాహుల్తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.